కానీ యాకోబు దీవెన కొరకు ఏమైనా చేయగలడు. ఎందుకని చెప్పగలుగుతూ ఉన్నారు అలాగా అని అంటే, తల్లి గర్భంలోనే పెరిగిలాడినటువంటి వ్యక్తి యాకోబు. తన జ్యేష్ఠత్వము ఎక్కడ పోతుందో అని ముందుగా నేనే నా తల్లి గర్భంలో నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి పెనుగులాడినటువంటి వ్యక్తి యాకోబు. ఆశీర్వాదము వస్తుంది అని అంటే కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడేటువంటి వ్యక్తి కానే కాడు. ఎవరు అనంటే యాకోబు. ఎవరు కాళ్ళు పట్టుకున్నాడు అని అంటే, ఆశీర్వాదము పొందిన తర్వాత తన మామ దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క సంపాదన అంతా చేసుకుని తన భార్యలను తీసుకుని వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నాడు అని అంటే, ఆ యొక్క మనుషునిగా ఉన్నటువంటి ఒక నరుడు అతనికి కనబడినప్పుడు ఆ అతనిని పెనుగులాడి తన పాదములు పట్టుకుని నేను ఎంత మాత్రము కూడా నేను విడువను. ఎందుకు అనంటే, నీవు నన్ను ఆశీర్వదించే వరకు కూడా నేను నిన్ను విడు